from the TRS. Harish Rao garu from the TRS. Yes. అధ్యక్ష, ఈరోజు ఈ చర్చలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక కొటేషన్ను మీ ద్వారా ఈ సభ దృష్టికి, జాతి దృష్టికి తీసుకొస్తూ, లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా మేకలనే బలిస్తారు, కానీ పులులను బలియరు. ఈ మాట చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు కూడా దళిత గిరిజన వర్గాల నిధులకు మాత్రమే కోత విధిస్తా ఉన్నారు, మళ్లిస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ దేశంలో మన సమాజం పురుగును పుట్రను ప్రేమిస్తుంది, చెట్టును చేమను ఆరాధిస్తాం, అదేవిధంగా పశువులను పక్షులను ప్రేమిస్తున్నాం. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, సాటి మనిషిని ఈరోజు సమానంగా మనం గౌరవించలేకపోయాం. పైగా ఆ మనిషిని అవమానపరిచేటువంటి దుస్థితి ఇంకా ఈ రోజుకు ఉండేటువంటిది చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఇప్పటికీ మనం చూస్తాం అధ్యక్ష, గ్రామాల్లో పోతే దళిత గిరిజనులు ఇలా ఊరికి వారిని దూరంగా పెట్టాం అధ్యక్ష, విద్యకు దూరంగా పెట్టాం అధ్యక్ష, భూమికి భుక్తికి కూడా ఇప్పటికీ దూరమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. అందువల్ల అధ్యక్ష, ఈరోజు ఏదో దళితులకు మనం చేస్తున్నాము, ఏదో గొప్ప చట్టం చేస్తున్నామని కాదు అధ్యక్ష. ఇవాళ నిజంగా దళితులకు ఏదైనా జరుగుతుంది, ఈ చట్టం వచ్చింది అంటే ఇవాళ దళిత గిరిజన వర్గాల పోరాటాల ఫలితమే అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ చట్టం వస్తుంది, ఇది జరుగుతుందంటే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా దానం గారు, అదేవిధంగా మల్లెపల్లి లక్ష్మయ్య లాంటి వారు ఎంతో మంది గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో అధికార పక్షాన్ని, రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలను వారు ప్రభావితం చేసి ఈ సమస్యలను బయటకు తీసుకొచ్చి పత్రికల్లో ప్రముఖంగా తెలియజేయడం వారి యొక్క కృషిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోక తప్పదు అధ్యక్ష. ఈరోజు నిజంగా ఈరోజు నిలబడి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాము దళితుల గురించి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు కావచ్చు, కాన్షీరామ్ గారు లాంటి గొప్ప గొప్ప మహానుభావుల పోరాటాల ఫలితమే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులకు జరుగుతున్నటువంటి అవమానాలను చూసి తాను ప్రత్యక్షంగా భరించిన వాడై ఇది ఇక ముందు ఈ సమాజంలో కొనసాగడానికి వీలు లేదని చెప్పి భారత రాజ్యాంగంలో వారు రాసినటువంటి ఆర్టికల్ 46లో భాగంగానే ఈ రోజు మనం వారు కల్పించినటువంటి రక్షణలను అమలు చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. నిజంగా ఆర్టికల్ 46లో వారు ఏదైతే వారు ఆ రోజు రక్షణలు కల్పించారో అది పూర్తిగా అమలయ్యి ఉంటే మనకు ఈ రోజు ఈ చట్టాలు తేవాల్సిన అవసరం ఉండేది కాదు అధ్యక్ష. ఆర్టికల్ 46లో ఏమన్నారంటే అధ్యక్ష, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. The state shall promote with special care the educational and economic interests of the weaker sections of the people and in particular of the SCs and STs and shall protect them from social injustice and all forms of exploitation. అధ్యక్ష, అయితే ఈరోజు అధ్యక్ష ఇంకొక రెండు విషయాలు అంటే అంబేద్కర్ గారు చెప్పింది మనం ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ శరీరంలో ఒక భాగం అనారోగ్యంతో ఉంటే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సమాజంలో దళిత గిరిజన వర్గాలు వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు పొందకుండా, వాళ్ళు అభివృద్ధి చెందకుండా ఈ సమాజం అభివృద్ధి కూడా అదే రకంగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇలా దేశంలో దాదాపు 2001 సెన్సెస్ ప్రకారంగా 22.8 ఉన్నా ఇప్పుడు 2011 సెన్సెస్ రాబోతా ఉంది, దాదాపు అది 25% చేరబోతా ఉంది. అంటే పావల వంతు దేశ జనాభాలో పావలా వంతు జనమును అభివృద్ధికి దూరం చేసి నిజంగా మనము సమతుల్యతను సాధిస్తున్నాము, అభివృద్ధిని సాధిస్తున్నామంటే అది ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. అందువల్లనే ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పారు, దళితుల అభివృద్ధి ద్వారానే ఈ దేశం సమగ్ర అభివృద్ధి సాధించగలుగుతుంది, సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి మాటను ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈ సందర్భంగా మహాకవి జాషువా గారు చెప్పినటువంటి ఒక పద్యాన్ని కూడా మీ దృష్టికి తెస్తూ, వాడు చెమటలోడ్చి ప్రపంచానికి భోజనము పెట్టు కానీ వానికి భుక్తి లేదు. ఇది మహాకవి జాషువా చెప్పారు అధ్యక్ష. ఈ రోజు కూడా మనం చూస్తే వారు సంపదను సృష్టిస్తున్నారు, కానీ వారికి ఇవ్వడానికి నిధులు లేవు, నిధులున్న ప్రభుత్వాలకు
మనసు లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. సరే, ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష, మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీద ఈరోజు ఒక చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం ముందుకు రావడానికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతిస్తూ, అయితే ఈ చట్టం కొంత అసమగ్రంగా ఉంది, దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, గతంలో జరిగినటువంటి పొరపాట్లే తిరిగి జరిగేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మేము ఈ చట్టం సమగ్రంగా అమలు జరగాలి. ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కల్పించారో ఆ స్ఫూర్తి పూర్తిగా ఇందులో ప్రస్ఫుటించే విధంగా ఉండే విధంగా కొన్ని సూచనలను సలహాలను ప్రభుత్వానికి మీ ద్వారా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రభుత్వం దాన్ని రాజకీయంగా ఆలోచించకుండా ఒక పాజిటివ్ గా దాన్ని స్వీకరించి ఈ యొక్క చట్టం ఇలా దేశానికే మనం స్ఫూర్తి అంటున్నాం.